సో దోమతెర ఫాగింగ్ మెషిన్, దోమల నియంత్రణలో సర్కారు వైఫల్యం, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వహణ వైఫల్యం కారణంగా దోమల బెడదతో నగరవాసులు నరకయాతనను అనుభవిస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. ఒంటి నిండా దోమతెరను ధరించి ఫాగింగ్ యంత్రంతో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారంట. సో దోమల గురించి ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ తీసుకుంటలేదు, అందుకనే ఒక నిరసన ప్రదర్శన చేశారంట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. చూడండి, ఆయన దోమతెర కప్పుకొని ప్రెస్ మీట్ నిర్వహించారంట. ఫోటోలో చూడొచ్చు. దోమతెరనే ఫాగింగ్ మిషన్ అంటూ రాశారు. నిజంగా అలానే అయిపోయింది. దోమలను అరికట్టలేని ప్రభుత్వం ఎందుకు? 2.5 ఏళ్లలో ఏం సాధించారు? హైదరాబాద్ ను 3 ముక్కలు చేసి సమస్యలు సృష్టించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయినా కూడా వచ్చి సాధించింది ఏమీ లేదు. హైదరాబాద్ ని మాత్రం 3 ముక్కలు చేశారు, కానీ ఇక్కడ డెవలప్మెంట్ పరంగా ఏమీ సాధించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్పారంట. సో గురువారం అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను 3 ముక్కలుగా విభజించి మరిన్ని సమస్యలు సృష్టించారని మండిపడ్డారు. నగరాన్ని మురికి రూపం చేసి దోమలకు నిలయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలతో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సో దోమలతో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారు, అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వాపోయారు. దోమలతో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కరోనా సమయంలో మాస్క్ ఎలా ధరించామో ఇప్పుడు దోమల బెడద తట్టుకోలేక మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దోమల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై దుర్మార్గమని ఫైర్ అయ్యారు. దోమలను కూడా అరికట్టలేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు అని ధ్వజమెత్తారు. ఎప్పటికైనా దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్ ఇమేజ్ కి డ్యామేజ్ కలుగుతుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దోమతెరతో మీడియా సమావేశం. హైదరాబాద్ లో దోమల బెడద తీవ్రంగా ఉందని, అందుకు సర్కారే కారణమంటూ నిరసనగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దోమతెర ధరించి అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దోమతెరతో వచ్చిన సుధీర్ రెడ్డిని అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనపై మార్షల్స్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. సో నిజంగానే సుధీర్ రెడ్డి గారు ఒక మంచి సమావేశం నిర్వహిస్తే ఆయనకి మార్షల్స్ అడ్డుపట్టారంట. ఆయన దోమతెర ధరించే ప్రెస్ మీట్ పెట్టారు. దోమల బెడద హైదరాబాద్ లోని ప్రతి ఏరియాలో బెడదతో చాలా మంది ఇక్కడ ప్రాబ్లమ్స్ లో వస్తున్నారు. చాలా మందికి దోమల ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు ప్రతి 2-3 రోజులకి ఫాగింగ్ జరిగేది. హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి 2-3 రోజులకి ఆల్టర్నేటివ్స్ కి ఎక్కడైతే దోమల ప్రాబ్లం ఎక్కువైతే ఉంటుందో అక్కడ ప్రతి 2 days కి ఒకసారి ఫాగింగ్ అనేది చేసేవాళ్ళు. ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మందు కూడా చేసేవాళ్ళు, స్ప్రే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 సార్లు చెప్పినా కూడా వారానికి ఒకసారే వస్తాం, మంత్లీ 4 సార్లే వస్తాం, ఒక నెలకి 4 సార్లే మేము వస్తామని ఇలా జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం. అసలు దోమల బెడద ఆపలేకపోవడానికి కారణాలు ఏంటి? వాళ్ళే చెప్తారు, అధికారులే చెప్తారు ఫాగింగ్ కొడితే దోమలు పోతాయా, ఫాగింగ్ కొడితే దోమలు పోవు అని చెప్తారు. కానీ ఇలాంటి దోమలు చిన్న పిల్లలకు, మన ఫ్యామిలీస్ లో 10 సంవత్సరాల కింద చిన్న వయసులో ఉన్న పిల్లలు, 2-3 సంవత్సరాలు ఉన్న పిల్లలు, సంవత్సరం మంత్స్లో ఉన్న బేబీలు ఎలాంటి దోమలు కుడితే ఎలాంటి వ్యాధులకు గురవుతున్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్. ప్రతిరోజు మన హైదరాబాద్ లో సంపన్న ఫ్యామిలీల కన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు, నిరుపేద ఫ్యామిలీలు ఉన్నారు, ప్రతిరోజు సంపాదించి జీవనం గడిపే వాళ్ళు ఉన్నారు, డైలీ వేజ్ ఎర్నర్స్ ఉన్నారు. ఒక్క దోమ కుడితే దాని వలన హాస్పిటల్ పాలయ్యి డెంగ్యూ, మలేరియా వస్తే గవర్నమెంట్ అయితే ఫ్రీగా దీనికి ట్రీట్మెంట్ ఇస్తలేరు. మన దగ్గర అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా లేవు. ఒక్కసారి హాస్పిటల్ కి పోతే 1000 రూపాయలు 2000 అవుతున్నాయి. సో ఎవరు దీనికి బాధ్యత? దోమల ఆపడం, దోమలను నివారణ చేయడం ప్రభుత్వం బాధ్యత కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. అదే సవాల్ నేను కూడా చెప్తున్నా గవర్నమెంట్ కి, మరి జిహెచ్ఎంసీ అధికారులకి. మీ బాధ్యత కాదా? ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కేవలం ఓట్లప్పుడు గుర్తొచ్చే ప్రజలు ఇప్పుడు గుర్తుకురారా? నేను కూడా ప్రశ్నిస్తున్నాను. సో దోమల బాధ నివారణ చేయడానికి ప్రభుత్వం ఇమీడియట్ గా మెజర్స్ తీసుకోవాలి, నివారణకు చర్యలు తీసుకోవాలని J24 న్యూస్
ముక్త కంఠంతో కోరుకుంటుంది.